హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఆల్రౌండర్స్ లిస్టు భారీగానే పెరిగింది. అయితే గత సంవత్సరం 5 ఆల్రౌండర్స్ ఉండేవారు. వాళ్ళు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, బ్రైడెన్ కార్స్, వియాన్ ముల్డర్లు ఉండేవారు. అయితే వియాన్ ముల్డర్ను ఈ సంవత్సరం ఐపీఎల్ వేలంలో వదిలేయడం వల్ల మిగిలిన 4 ఆల్రౌండర్స్ ఈ సంవత్సరం కూడా ఎస్ఆర్ఎస్ టీంలో ఉన్నారు. వాళ్ళు కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, బ్రైడెన్ కార్స్. కానీ ఇందులో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్స్మెన్ గానే ఆడాడు, ప్యాట్ కమిన్స్ బౌలర్ గానే ఆడాడు. బ్రైడెన్ కార్స్ గత సంవత్సరం అవైలబుల్గా లేడు. సో ఒక కమిందు మెండిస్ మాత్రమే ఆల్రౌండర్గా ఆడడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఎస్ఆర్హెచ్ టీం ఇంకా 3 ప్లేయర్లని యాక్షన్లో తీసుకున్నది. వాళ్ళు లియామ్ లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, శివాంగ్ కుమార్. సో వీళ్ళందరిలో నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ ప్లేయింగ్ 11లో ఎలాగూ ఉంటారు. వాళ్ళని వదిలేస్తే మిగతా ఆల్రౌండర్స్ గురించి చర్చిద్దాం. ఇక మిగతా ఆల్రౌండర్స్ అయినటువంటి కమిందు మెండిస్, బ్రైడెన్ కార్స్, లియామ్ లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, శివాంగ్ కుమార్లలో ఒకరికి ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది, లేదా ఎవరికి కూడా ఉండకపోవచ్చు. వీళ్ళ 5గురికి ప్రిఫరెన్స్ పరంగా ఎవరికి ఏ విధంగా ఛాన్స్ ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో మనము క్లియర్గా చూద్దాం. ఆల్రౌండర్ జాబితాలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్రౌండర్ చూసినప్పుడు లియామ్ లివింగ్స్టోన్. ఇతనికి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఫారిన్ ఆల్రౌండర్ అవడమే. ఎలా అంటే ఒక టీంలో 4 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే తీసుకునే అవకాశం ఉన్నందువల్ల ఆల్రెడీ టీంలో 3 ప్లేయర్స్ ఫారిన్ ప్లేయర్స్ అయినటువంటి ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్ల స్థానం ప్లేయింగ్ 11లో కన్ఫర్మ్. సో మిగతా ఒక్క ప్లేస్ కోసమే ఇతను పోటీ పడాల్సి ఉంటుంది. అలాగే ఫాస్ట్ బౌలింగ్ పిచ్ ఉన్నప్పుడు బ్రైడెన్ కార్స్ను ఆడించే అవకాశం కూడా ఉంటుంది. స్పిన్ బౌలింగ్ పిచ్ ఉన్నప్పుడు మాత్రమే ఇతన్ని తీసుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ పిచ్ను బట్టి ఇతన్ని తీసుకుంటుంది. మరో విధంగా ఫాస్ట్ బౌలింగ్లో కూడా ఒక పవర్ ప్లే ఫాస్ట్ బౌలర్ ఎస్ఆర్హెచ్కి అవసరం అనుకున్నప్పుడు, ఈశాన్ మలింగాను కూడా తీసుకోవాలనుకున్నప్పుడు ఇతన్ని స్కిప్ చేసే అవకాశాలుంటాయి. ఈ విధంగా ఇతనికి ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి మ్యాచ్లో మాత్రం స్థానం లభించకపోవచ్చు. ఇక సెకండ్ ప్రిఫరెన్స్ ఆల్రౌండర్ను చూసుకున్నప్పుడు బ్రైడెన్ కార్స్. ఇతన్ని కూడా లివింగ్స్టోన్ లాగానే సేమ్ టు సేమ్ ప్లేయింగ్ 11లో స్థానం కోసం 50-50 అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. సేమ్ అలాగే స్పిన్ పిచ్ ఉన్న గ్రౌండ్లో లివింగ్స్టోన్, ఫేస్ బౌలింగ్ పిచ్ ఉన్న గ్రౌండ్లో ఇతనికి ఛాన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. మరో విధంగా పైన చెప్పినట్లుగానే పవర్ ప్లే బౌలర్ ఈశాన్ మలింగా తీసుకోవాలనుకున్నప్పుడు ఇతన్ని కూడా స్కిప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక థర్డ్ ప్రిఫరెన్స్ ఆల్రౌండర్ చూసుకున్నప్పుడు జాక్ ఎడ్వర్డ్స్. ఇతనికి ప్లేయింగ్ 11లో ఒక 30-70 రేషియోలో స్థానం దక్కే అవకాశాలు ఉంటాయి. ఇతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ పిచ్లలో మిడిల్ ఓవర్లలో రన్స్ కట్టడి చేయడానికి ఇతన్ని యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. లేదు మిడిల్ ఓవర్లలో ఇండియన్ అన్క్యాప్డ్ బౌలర్ను అంటే ఫాస్ట్ బౌలర్ అయినా స్పిన్నర్నైనా తీసుకొని ఫారిన్ ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ కోసం ట్రై చేసినప్పుడు, ఫారిన్ ఆల్రౌండర్స్ను తీసుకోవాలని బ్యాటింగ్ స్ట్రాంగ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు లివింగ్స్టోన్ లేదా బ్రైడెన్ కార్స్ లేదా కమిందు మెండిస్, ఈశాన్ మాలింగాలలో ఒకరిని తీసుకుంటారు. సో ఇతనికి అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చు. బ్రైడెన్ కార్స్, లివింగ్స్టోన్లలో ఒకరు పూర్తిగా ఫామ్ కోల్పోయినా లేదా ఇంజురీ అయిన పక్షంలో ఇతనికి స్థానం దక్కే అవకాశాలు ఉంటాయి. ఇక ఫోర్త్ ప్రిఫరెన్స్ ఆల్రౌండర్ చూసినప్పుడు కమిందు మెండిస్. ఇతనికి ఈ సంవత్సరం అవకాశాలు తక్కువ అనే చెప్పాలి. గత సంవత్సరం 5 ప్లేయర్స్ ఎవరూ లేనందువల్ల ఇతనికి ఛాన్స్ లభించింది. కానీ ఈసారి మంచి ఆల్రౌండర్స్ రావడం వల్ల ఇతనికి ఛాన్స్ తక్కువే అని చెప్పవచ్చు. ఒక 20-80 రేషియోలో ఇతనికి స్థానం దక్కే అవకాశాలుంటాయి. 5 ప్లేయర్లలో అందరూ ఫామ్ కోల్పోతే లేదా ఇంజురీ అయిన పక్షంలో ఇతనికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉంటాయి. దాదాపు ఇతను ఈ సంవత్సరం బ్యాకప్ ప్లేయర్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫిఫ్త్ ప్రిఫరబుల్ ఆల్రౌండర్ చూసినప్పుడు శివాంగ్ కుమార్. ఇతన్ని కూడా ప్లేయింగ్ 11లో ఒక 20-80 రేషియోలో ఛాన్స్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఆ 20 కూడా ఇచ్చానంటే ఇతను ఒక ఇండియన్ ఆల్రౌండర్ కాబట్టి, అదేవిధంగా ఇతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ప్లేయింగ్ 11లో ఈశాన్ మాలింగాను తీసుకున్నప్పుడు ఇతనికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్లేయింగ్ 11లో అనికేత్ వర్మ, సలీల్ అరోరాలలో ఇద్దరికీ అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇతనికి ఛాన్స్ ఉండకపోవచ్చు.
లేదా ఇండియన్ రెగ్యులర్ స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్లను తీసుకున్నప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా సలీల్ అరోరా, అనికేత్ వర్మలలో ఒకరిని తీసుకున్నప్పుడు అప్పుడు కూడా ఇతనికి ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువ. సో ఇతనికి ప్లేయింగ్ లెవెన్లో ఈ సంవత్సరం లీస్ట్ అవకాశాలు దక్కవచ్చు. దాదాపు ఇతను కూడా బ్యాకప్ ప్లేయర్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగానైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్స్ వాళ్లకు ప్లేయింగ్ లెవెన్లో ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక మీరు ఏ ఆల్రౌండర్ ఎస్ఆర్హెచ్ టీంలో రెగ్యులర్గా ఆడబోతున్నాడు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.